తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేము పోయిన నెల 24 తారీఖు 6వ నెలలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ మరియు దీనిలో మహాసభలు 2 ఉన్నవి. మరి ఏ మహాసభ పేరు దీనికి ట్రస్టుకు అనుబంధంగా ఉందనేది మేము అడగడం జరిగింది. దానిలో వీరు ఈరోజు ట్రస్ట్ చైర్మన్ మేడం వెంకట్రావు గారు, మరి ఈరోజు వాళ్ళ ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ తీర్మానం చేసి, బోర్డు చైర్మన్ మరి వారు ట్రస్ట్ సభ్యులందరూ మేము అడిగినాము, ఈ ట్రస్ట్ ఎవరి పేరు మీద ఉంది, మరి ట్రస్ట్ పేరు మీదనే ఇది ఆస్తులు ఉన్నాయా, మరి మహాసభ పేరు మీద ఉన్నాయా, మరి ఈ 2 మహాసభలు పిల్లి శ్రీనివాసరావు గారు మహాసభ అధ్యక్షులుగా ఉన్నారు, మరి మహాసభ అధ్యక్షులుగా మణికొండ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. మరి ఇద్దరికి ఏ మహాసభ దీనికి ట్రస్ట్కి అనుబంధంగా ఉందనేది కూడా మేము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగినాము. మరి వారు ఈరోజు నాకు కవరింగ్ లెటర్లో వాళ్ళ ట్రస్ట్ బోర్డులో తీర్మానం చేసి లెటర్ నాకు ఇవ్వడం జరిగింది. మరి దీనిలో ముఖ్యంగా ఏదైతే ఇది ఆస్తి ట్రస్ట్ది ఎప్పటి నుంచి ఉందంటే 1964 నుంచి ఇది ఆస్తి ట్రస్ట్ పేరు మీద ఉంది. దీనిలో మహాసభ అనుబంధంగా ఏ మహాసభ ఉందనేది కూడా వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏమని వాళ్ళు క్లియర్గా దీనిలో రాసి ఇచ్చినారు, ఎవరు దీనికి అనుబంధంగా ఉన్నారనేది కూడా రాసి ఇవ్వడం జరిగింది. శ్రీ కొండదేవయ్య పటేల్ అండ్ అదర్స్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం. సార్, విత్ రెఫరెన్స్ అప్ టు యువర్ లెటర్ డేటెడ్ 14/6/2024, శ్రీ పిల్లి శ్రీనివాసరావు గారు, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ, హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ టు కండక్ట్ ట్రస్టీస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇన్ ద ఇయర్ 2014 November in a large meeting. This shows clearly the trust board is having full confidence on the Telangana Rashtra Munnooru Kapu Mahasabha referenced by Sri Pilli Srinivasarao Garu and his committee, and recognized it has the official Telangana Rashtra Munnooru Kapu Mahasabha. Its registered office is on the first floor of the trust building అని ఇట్లా వాళ్ళు దీన్ని నాకు ఈ రిజిస్ట్రేషన్ వాళ్ళ ట్రస్ట్ బోర్డు తీర్మానం చేసుకొని నాకు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతాది కూడా వాళ్ళంతా క్లియర్గా రాసినారు. ఏమని వాళ్ళు సీత గౌరవనీయులైన చైర్మన్ గారు, మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం కాచిగూడ. మరి మేము అప్పుడు మున్నూరు కాపు సంఘం విద్యార్థి వసతి గృహం ఆస్తుల విషయం నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండదేవయ్య పటేల్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్వి మహేందర్ కుమార్ పటేల్ నమస్కరించి రాయినదేమనగా, గత కొన్ని రోజులుగా మణికొండ వెంకటేశ్వరరావు మరియు మంగళారు లక్ష్మణ్ ఇద్దరు జగిత్యాల జిల్లాలోని మున్నూరు కాపు సమావేశంలో ఇక్కడ ఉన్న కాచిగూడ విద్యార్థి వసతి గృహం ఆస్తులు 200 కోట్లు మావే అని ప్రకటించుకున్నారు. అట్లాగే 1930 నుంచి ఉన్న తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ మేము ప్రాతినిధ్యం వహిస్తున్నామని ప్రకటించుకున్నారు. దీనిపైన గౌరవ ట్రస్ట్ చైర్మన్ వెంకట్రావు గారు శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే మహాసభ అధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు గారిని కోరడము ఏమనగా, ఈ ట్రస్టుకు అనుబంధ సంస్థగా ఏ మహాసభ కార్యవర్గం పనిచేస్తుందో చెప్పగలరని మేము ఆ రోజు లెటర్ ఇచ్చినాము. 14 తారీఖు 6 నెలలు ఇచ్చినాము. మరి ఈరోజు 2వ తారీఖు 7వ నెలలో వారు నాకు ఇది ఇచ్చినారు. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ 2 మహాసభలు ఉన్న 3 మహాసభలు ఉన్న కొండదేవుని కథలు సంబంధమే లేదు. ఇది వాళ్ళు వెనకటి నుంచి మాతృ సంస్థ అని చెప్పుకొని పిల్లి శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు, అక్కడ మణికొండ వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు ఉన్నారు. మీరిద్దరు ఈ ట్రస్ట్ విషయంలో మీరు ఏమైనా చేసుకోండి, మాకు అసలు మేము అడగం. ఎందుకంటే మీరు జగిత్యాల జిల్లాలో మేమే దీనికి అనుబంధంగా ఆస్తి 200 కోట్లని మీరు అన్నారు కాబట్టి నేను అడిగినాను. ఈరోజు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, మున్నూరు కాపులు ఈరోజు 24% 60 లక్షల మంది ఈరోజు
కాపులందరూ ఒక యూనిట్గా రావాలనే నా ప్రయత్నము. 2 దశాబ్దాలు నేను ఎవరికి నేను పనిచేస్తున్నాను కాబట్టి నేను పనిచేస్తున్నాను, నాతో పాటు చాలామంది పనిచేస్తున్నాను అని చెప్తాను. కానీ నేను ఏ సంఘంతో కూడా నేను పనిచేస్తలేను. మీ మహాసభతో పనిచేస్తలేను, మీ ట్రస్ట్తో సంబంధం లేదు, నాకేం లేదు. పొద్దున్న లేస్తే మార్నింగ్ ఉదయం లేస్తే ఎక్కడ మన కమ్యూనిటీ ఐక్యత చేయాలి, ఎక్కడ రాజకీయంలో ముందుకు రావాలి, ఎక్కడ ఎవరికి ఆపద సంపద ఉందో వాళ్ళకి నాతో అయినంత ఫోన్ మీదనో కనీసమన్నా హెల్ప్ చేయడం కోసం నా ప్రయత్నం చేస్తున్నా తప్ప నేను ఇంకా నాకు వేరే ఉద్దేశం కూడా ఏం లేనేలేదు. ఎందుకంటే రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆ రోజు వద్దనుకున్నాము. మళ్ళీ తర్వాత కూడా అవకాశం వచ్చినా కూడా మళ్ళీ నేను పోలేదు. మరి తర్వాత కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను ఈరోజు. మరి ఈరోజు 20-29 రాష్ట్రాల్లో కూడా ఇంత మన తెలంగాణలో ఒక మున్నూరు కాపోడు కులపోడు ఒక అధ్యక్షుడై ఇంత పేరు తీసుకొస్తుంటే మీరు విమర్శించడానికి తప్ప కానీ కలిసిపోయి యూనిట్ అయిదామని ఎప్పుడు కూడా ముందుకు రారే. నేను మీ దగ్గరకు వచ్చినా నేను క్లియర్గా మున్నూరు కాపు మహాసభ మాతృ సంస్థ లెటర్ ప్యాడ్ మీద కానీ మీరు ఆ బ్యానర్ మీద కానీ ప్రతి మీటింగ్లో పెడదాము, మీరు అందరు కలిసి ఉండండి అందరం అని చెప్తే మీరు అందరు సంతకాలు పెట్టుకున్నారు. మళ్ళీ తెల్లారి చెప్తే మేము కలవమన్నారు. నేనేమన్నానే ఏమని లేదు. మరి ఈ మహాసభ అయింది, మరి ఎన్నెళ్ళింది, మళ్ళీ వచ్చి వీళ్ళు వచ్చి ప్రమాణ స్వీకారంలో ఇట్లా అది ఇది అని మాట్లాడిపోయినారని వాళ్ళందరూ అన్నారు. కాబట్టి నేను మాట్లాడడం జరిగింది. అయ్యా మణికొండ వెంకటేశ్వరరావు గారు, అయ్యా పిల్లి శ్రీనివాసరావు గారు, మీరు ఈ ట్రస్ట్కి అనుబంధంగా మీరు ఎవరున్నారో ఏమన్నా మీ ఇష్టం. నాకు ఇవాళ లెటర్ ఇచ్చిన దానిలో పిల్లి శ్రీనివాసరావు గారు ఫస్ట్ ఫ్లోర్లో మాకు ఈ ట్రస్ట్కి అనుబంధంగా ఉన్నాడు అని చెప్పి మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ వెంకట్రావు గారు ఇచ్చారు. మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న కుల బాంధవులందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఈ ట్రస్ట్కి అనుబంధంగా ఏ మహాసభ ఉందనేది వాళ్ళు ఇచ్చినారు. ఇది నాకు సంబంధం లేదు. వీళ్ళు ఇద్దరు తేల్చుకోండి. కానీ జిల్లాలలో అనవసరంగా కులాలను మన కుల సంఘాలను విడగొట్టకుండా మీరు కలిసి పనిచేయండి. వీలైతే మీరు తిరగండి, ఏమైనా చేసుకోండి. నేను ఎప్పుడు కూడా అడ్డుపడను. కానీ ఏంటంటే ఎక్కడైతే జిల్లాలలో జిల్లా సంఘాల్లో కానీ ఎక్కడ కానీ ఐక్యత దెబ్బతీయకుండా మనందరం కృషి చేయాలని నేను అందరినీ కోరుచున్నాను. ఈరోజైతే ముఖ్యంగా ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వెంకట్రావు గారు, ట్రస్ట్ సభ్యులు పిల్లి శ్రీనివాసరావు మహాసభ ఈరోజు కాచిగూడ ట్రస్ట్కి అనుబంధంగా ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో బిల్డింగ్లో ఉన్నారని వాళ్ళు నాకు క్లియర్గా చెప్పినారు. అదే విషయం చెప్తున్నా. మీకు ఎవరు కూడా నేను తప్పు పడతలేను, ఎవరిని కూడా ఏమంటలేను. మీతోనే నాకు లొల్లొద్దు, నాతో మీకు లొల్లొద్దు. మీరు వీలైతే నాతో రోజు పొద్దున వచ్చి పనిచేయండి, కలిసి పనిచేద్దాం. అంతకంటే వేరే ఉద్దేశం లేదని ఈరోజు కుల బాంధవులందరికీ ఇక్కడ ఈ ట్రస్ట్ బోర్డు విషయం కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ఈ ట్రస్ట్ బోర్డు ఈ 200 కోట్ల ఆస్తి మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ ఆస్తులు ఏ మహాసభలకు సంబంధం లేదు. ఓన్లీ ఈ మహాసభ పిల్లి శ్రీనివాసరావు గారిది అనుబంధంగా ఉన్నారని చెప్పారు. మణికొండ వెంకటేశ్వరరావు వాళ్ళది దీనికి అనుబంధంగా లేరు. మ్యారేజ్ బ్యూరోలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు కిరాయి ఇస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విషయమే నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నా కుల బాంధవులందరికీ తెలియజేస్తున్నా. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.